హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రుచి అండ్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో పెట్టి చాలా రోజులు అయిందండి. మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. అయితే మనం రవ్వ లడ్డు చాలా రకాలుగా చేస్తాం కదా, ఒక్కసారి ఈ విధానంలో చేసేయండి. ఇంటిల పాదికి నచ్చుతుంది. ఇంటి దగ్గర ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా స్వీట్ కింద మనం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అయితే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోతాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, అది ఒక కప్పు వేసి చక్కగా గోధుమ రంగు వచ్చేలాగా వేపేసుకుని పక్క తీసేయండి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక హాఫ్ చెక్క కొబ్బరి చెక్క ఇలా తురిమేసుకున్న తురుము ఈ విధంగా వేసి వేగనిచ్చి అది కూడా ఒక ప్లేట్లోకి చక్కగా తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యానంలో ఒక కప్పు పంచదార యాడ్ చేసి అది మునిగేంత వరకు కూడా మనం వాటర్ అనేది యాడ్ చేసి చక్కగా మరగనివ్వాలి. మరిగేటప్పుడు మాత్రము ఇలాగ పైన తిట్లా వస్తుంది కదా, ఇదంతా కూడా తీసి వేస్టేజ్ బయట పారేసేయండి. ఇప్పుడు ఈ విధంగా కలపాలి. నేను ఇందులో యాలకుల పౌడర్ యాడ్ చేశాను, క్లిప్ మిస్ అయిందని మీరు యాడ్ చేయండి. ఇప్పుడు ఫుడ్ కలర్ అనమాట, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. కావాలంటే వేయచ్చు, లేకపోతే లేదు. కలర్ఫుల్గా అందంగా ఉంటుంది కదా అని కొంచెం యాడ్ చేశాను. ఈ విధంగా వేసి కలిపేసిన తర్వాత మనం పక్కకి వేపెట్టుకున్నాం కదా ఉప్మా రవ్వ, దాన్ని కూడా వేసి చక్కగా ఈ విధంగా దగ్గర పడేంతవరకు కూడా కలుపుతూ ఉడికించాలి. ఇప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి. ఇలాంటప్పుడు స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారి పడ్డ తర్వాత గట్టి పడిపోద్ది. కంగారు పడకుండా చక్కగా నీళ్లు లేకపోతే కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకుని ఇలా ఒత్తుగా గట్టిగా మనం వండ కింద చుట్టేసుకొని మనం వేపు పెట్టుకున్నాం కదా నేతిలో కొబ్బరి పొడి, ఆ కొబ్బరి పొడిలో ఇలాగా మనం ఏంటంటే డిప్ చేయడం వల్ల అందంగా చక్కగా అంటుకొని చూడడానికి చాలా బాగుంటాయి, తినేటప్పుడు కూడా కమ్మగా ఉంటాయి అన్నమాట. ఇలాగే ప్రతి ఇది కూడా లడ్డు కూడా చేసేసుకుని చక్కగా మనం ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా అద్దుకుంటుందో. ఇది వంట చేసిన వెంటనే కొబ్బరి పొడిలో ముంచేసేయండి, లేకపోతే వంట ఆరిపోయిన తర్వాత మనం అన్నీ కలిపి ఒకసారిగా మనం కొబ్బరి పొడిలో మనం ఇది చేద్దామంటే అంటుకోవండి. మరి మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవాలి.